పశ్చిమ గోదావరి జిల్లా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు ఆగస్టు 17 శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆగస్టు 18 ఆదివారం ఉదయం 6 గంటల వరకు ఆకివీడులోని ఐఎంఏ డాక్టర్స్ నిరసన చేపడుతున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆకివీడు శాఖ డాక్టర్స్ కలిదిండి మహేష్ వర్మ ఐఎంఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. పశ్చిమ బెంగాల్ కోల్కతాలో ఆర్జీకర్ ప్రభుత్వ కళాశాల ఆసుపత్రిలో రాత్రి డ్యూటీలో ఉన్న మహిళా వైద్యురాలిపై అమానుషంగా సామూహిక అత్యాచారం చేసి పాశవికంగా హత్య చేసిన దోషులపై కఠిన చర్యలు తీసుకుని డాక్టర్స్కు రక్షణ కల్పించాలని నిరసన తెలుపుతూ ఆకివీడులో 24 గంటల వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ఐఎంఏ అధ్యక్షురాలు డాక్టర్ కవిత, సెక్రటరీ కలిదిండి మహేష్ వర్మ, ట్రెజరీ కేఎల్ మాధవి తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎంవిఎస్ రాజు, డాక్టర్ ఏఎస్ఎన్ రాజు, డాక్టర్ బిలాల్, డాక్టర్ రామకృష్ణ రాజు, డాక్టర్ సుబ్బరాజు, డాక్టర్ శివరామకృష్ణ పాల్గొన్నారు. అర్జెంటుగా ఈ మీటింగ్ పెట్టడానికి గల కారణం ఏంటంటే, వెస్ట్ బెంగాల్ క్యాపిటల్ అయిన కోల్కతాలో ఆగస్టు 9వ తారీఖుని ఒక లేడీ డాక్టర్, పల్మనాలజీలో సెకండ్ ఇయర్ అవుతున్న ట్రైనీ డాక్టర్ అయిన ఒక లేడీ డాక్టర్ మీద రేప్ అండ్ మర్డర్ 2 జరగడం జరిగింది. దాన్ని ఇనీషియల్గా పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి పేరెంట్స్కి అయితే సూసైడ్గా ఫస్ట్ తెలియజేయడం జరిగింది. అది తర్వాత వాళ్ళు పేరెంట్స్ వచ్చి తనని ఆ డాక్టర్ గారిని ఆ కండిషన్లో చూసి, అంటే ఒంటి మీద బట్టలు లేని పరిస్థితిలో కాళ్ళు 2 కూడా పూర్తిగా 90 degrees 180 degrees యాంగిల్లో ఇరిచేసిన పరిస్థితిలో చూసి వాళ్ళు పోస్ట్ మార్టం రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ పోస్ట్ మార్టంలో తేలింది ఏంటంటే, ఇది సూసైడ్ కాదు, గ్యాంగ్ రేప్ అయ్యి మర్డర్ అయ్యింది అన్నట్టు వాళ్ళు ఆటోప్సీ రిపోర్ట్లో అయ్యి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉన్నట్టు చెప్పారు. అండ్ ఆవిడ పెట్టుకున్న స్పెక్స్ కూడా బదులవడం వల్ల ఆవిడ కంట్లోకి అవన్నీ గుచ్చుకొని దాని నుంచి బ్లీడింగ్ వచ్చి, ప్రైవేట్ పార్ట్స్ నుంచి బ్లీడింగ్ అయ్యి, మౌత్ నుంచి బ్లీడింగ్ ఉండి, అది సహజ మరణం కింద కాకుండా సూసైడ్ కింద కాకుండా ఇది ఖచ్చితంగా ఎంతో కొంతమంది కలిసి చేసిన దానిగా నిర్ధారించడం జరిగింది. దానికి గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా వాళ్ళు త్వరితగతిన కేసుని ముగిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అది 11వ తారీఖు 12వ తారీఖు కూడా ఇంకా ఎటువంటిది పూర్తిగా తేల్చకుండా ఆధారాలు ఎక్కడైతే విధ్వంసం అవుతాయా అని చెప్పి కోర్టు దాన్ని 13వ తారీఖుని సిబిఐకి అప్పగించడం కూడా జరిగింది. కానీ ఈరోజు మేము ఇక ప్రొటెస్ట్ చేయడానికి గల మెయిన్ కారణం ఏంటంటే, 13వ తారీఖున ఏ రోజైతే సిబిఐకి కేసు అప్పగించడం జరిగిందో, డాక్టర్లు అక్కడ పీజీ కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెంట్ కింద శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తున్న టైంలో 14వ తారీఖు అర్ధరాత్రిని దగ్గర 4,000 మంది నుంచి 5,000 మంది జనం వచ్చి హాస్పిటల్ ప్రెమిసెస్లోకి వచ్చి మొత్తం విధ్వంసం చేయడం జరిగింది. దాని వెనకాల ఒక కారణం ఏంటి అన్నది ఏం లేదు. అంతమంది వచ్చింది కేవలం అక్కడ ఉన్న ఎవిడెన్స్ని లేకుండా చేద్దాము, సిబిఐ ఎంక్వైరీకి ఏదైతే వేశారో దానికి విఘాతం కలిగిద్దాము అన్నట్టే వాళ్ళు చేయడం జరిగింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మొత్తం నేషనల్ వైడ్ అంతా కూడా ఒక 24 గంటల పాటు పూర్తిగా ఓపీడీ సేవలను అయ్యి రేపు ఉదయం 6 గంటల నుంచి 18వ తారీఖు ఉదయం 6 గంటల దాకా కూడా పూర్తిగా వాళ్ళకి సపోర్ట్ తెలియజేస్తూ ఓపీ సేవలను అయ్యి పూర్తిగా బంద్ చేయడం జరుగుతుంది. కేవలం ఎమర్జెన్సీ కేసులు మాత్రమే, అది కూడా ప్రజలు అవసరాన్ని బట్టి అటెండ్ అవ్వడం జరుగుతుంది. దీంట్లో మనం చూడాల్సింది, ఈ కేసుని ఒక డాక్టర్ దీని కింద కాకుండా ఒక సామాన్య పౌరుడిగా మనం దీన్ని చూస్తే, 12 ఏళ్ళ క్రితం నిర్భయ కేసు జరిగినప్పుడు దేశం మొత్తం రెస్పాండ్ అయ్యింది. అందరూ ఏకదాటి మీదకి వచ్చి దాన్ని త్వరితగతిన కేసు క్లోజ్ అయ్యేటట్టు సామాన్య ప్రజలతో సహా అందరూ రెస్పాండ్ అయ్యారు. ఈ నిర్భయ కేసు కానీ మన దిశ కేసు కానీ ఇలాంటివి మీరు చూసుకుంటే కనుక ఇవన్నీ కూడా కొంచెం సిటీ అవుట్స్కట్స్లోనూ లేదంటే బస్సులోనూ ఎక్కడో నిర్మానుష్యమైన ప్రదేశాల్లో జరగడం జరిగింది. కానీ అంతకు మించి ఎవరైతే డాక్టర్ గారిది ఇలా జరగడం జరిగిందో, ఇది హాస్పిటల్ ప్రెమిసెస్లో, హాస్పిటల్ క్యాంపస్లో
సెమినార్ హాల్లో ఒక మూక కింద వచ్చి ఒక లేడీ డాక్టర్ని, ఆమె 36 గంటలు డ్యూటీ చేస్తున్న లేడీ డాక్టరు అర్ధరాత్రి 2 గంటలకు భోజనం చేసి 2 గంటలకు కేవలం 1 గంట విరామం తీసుకున్నా అని చెప్పి నిద్రమత్తులో ఉండగా ఆవిడ మీద ఇలాంటి అఘాయిత్యం క్యాంపస్లో, గవర్నమెంట్ కాలేజ్ క్యాంపస్లో జరగడం అన్నది అసలు అంటే ఇంకా అసలు మనం ఎటు వెళ్తున్నాం అన్నది మనకే సమాజంగా ఒకసారి దీని గురించి ఆలోచించాలి. ఒక డాక్టర్గా కాకుండా ఒక మన చెల్లికో అక్కకో జరిగిన దానిగా అందరూ భావించి దీనికి అందరూ సపోర్ట్ చేసి దీనికి ఎలా అయినా సరే ఆమెకి న్యాయం జరగాలి. ఇంతకుముందు డాక్టర్ల మీద అటాక్లు ఇలాంటివన్నీ చాలా వాటికి మేము ప్రొటెస్టులు చేయడం జరిగింది. కాకపోతే అయ్యేంటి కేసు ఏదన్నా వచ్చి వాళ్ళకి ఏదో అలైన్మెంట్ జరగడం, లేదంటే పేషెంట్ చనిపోతే డాక్టర్ మీద అటాక్ జరగడం జరిగింది. మన మోడీ గారు ఏం చెప్పేవాళ్ళు, బేటీ బచావో బేటీ పడావో అన్నారు. ఇప్పుడు బేటీని బచావో చేశారు, బతికించాము, కూతురుని చదివించుకున్నాం, డాక్టర్ అయ్యింది, కానీ మనం కాపాడుకోలేకపోతున్నాం. అంటే డాక్టర్కి ఒక డ్యూటీ ప్రెమిసెస్లో, ఒక వర్కింగ్ ప్రెమిసెస్లోనే సేఫ్టీ లేనప్పుడు అసలు మన సమాజం అందరూ మనం అసలు ఎటు వెళ్తున్నాం అన్నది ఒకసారి ఆలోచించుకోవాలి. దీనికి డాక్టర్లుగా మేము అందరూ ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే అందరూ కూడా సహచరులందరూ కూడా ఇది మన ఇంట్లో రేపటి రోజు ఇది మన దాకా రాదని ఏమీ లేదు. సో ఎవరి దాకా అయినా సరే ఇది ఎంతవరకు వస్తుంది, మన ఇంట్లోకి, మన గుమ్మంలోకి, మన పక్కింట్లోనే ఏదైనా జరగచ్చు రేపటి రోజు. సో దీనికి స్ట్రాంగ్గా యాక్ట్ చేసి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ దీంట్లో సిబిఐ ఇన్వాల్వ్ అయ్యి ఎవరికైతే ఇబ్బంది జరిగిందో వాళ్ళకి త్వరితగతిన న్యాయం జరగాలి. దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ ప్రొటెక్షన్ యాక్ట్, ఏదైతే డాక్టర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉందో, వర్కింగ్ ప్రెమిసెస్లో మాకు ప్రొటెక్షన్ ఇవ్వగలిగితేనే మేము పేషెంట్లకి న్యాయం చేయగలం. పేషెంట్లకి మేము జడుస్తూ లేదంటే వాళ్ళకి ఏమన్నా అయితే మేము ఏదన్నా అయిపోతాము అన్న భయంలో మేము చేసినప్పుడు మేము మా 100% మేము పని చేయలేమని చెప్పి సభాముఖంగా మేము అందరికీ తెలియజేసుకుంటున్నాను. తక్కువగా జనరల్ పబ్లిక్ కూడా ఇది మరో నిర్భయ కేసు కింద, మరో దిశ కేసు కింద వైరల్ అయ్యి అందరూ దీంట్లో భాగస్వాములు అవ్వాలి. ఒక డాక్టర్ కాదు, ముందు ఆవిడ ఒక లేడీ అన్నది మనం గుర్తుంచుకొని ఆ విధంగా ఆలోచించి అందరూ కూడా దీంట్లో పాల్పంచుకుని మేము ఏదైతే నిరసన వ్యక్తం చేస్తున్నామో దానికి కూడా ప్రజలందరూ సహకరిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇలాంటి ఒక సంఘటన మన దేశంలో వినటం చాలా బాధాకరంగా ఉంది. అది కూడా ఒక లేడీ డాక్టర్కి. అంటే ఇంట్లో ఎంత సమయం గడుపుతామో అంతకంటే ఎక్కువ సమయం మన వైద్య కళాశాలలో, తర్వాత మన డ్యూటీ చేసే ప్రాంతంలో గడుపుతాము. సో మన ఇంట్లో ఎంత సేఫ్టీ ఉంటుందో అంతకంటే ఎక్కువ సేఫ్టీగా మన వైద్య రంగంలో, ఆ ప్రెమిసెస్లో, క్యాంపస్లో తిరుగుతుంటాం. ఇలా రాత్రనక పగలనక డ్యూటీ చేసేటప్పుడు ఎంత అవసరమైనా సరే ఆ టైంలో ఏదన్నా ల్యాబ్ కానీ టెస్టులు కావాలన్నా, బ్లడ్ బ్యాంక్ వెళ్ళి బ్లడ్ తేవాలన్నా, డ్యూటీ చేసే అబ్బాయని కాదు, అమ్మాయని కాదు, అంటే మేల్ డాక్టర్స్ అయినా లేడీ డాక్టర్స్ అయినా డ్యూటీ చేసేటప్పుడు ఆ ప్రాంగణంలో చాలా ఫ్రీగా తిరుగుతూ ఈ అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా వెళ్ళి వస్తూ ఉంటాము. ఇప్పుడు దాకా అలాంటి ప్లేసెస్లో ఎంతో సేఫ్గా, సెక్యూర్గా ఉన్నామని భావించేవాళ్ళం. కానీ అలాంటి ప్లేసెస్లో అలా ఒక డ్యూటీ చేస్తున్న డాక్టర్ గారు తన డ్యూటీ టైంలో, అది హాస్పిటల్ ప్రెమిసెస్లో, కాలేజ్ ప్రెమిసెస్లో ఇలా జరగటం అన్నది చాలా అమానుషమైన చర్య. దీన్ని అందరూ ఖండించాల్సిన విషయము. ఇది డాక్టర్స్కి ఒకరే జరిగిందని కాదు. డాక్టర్ గారు చెప్పినట్టు ఒక లేడీకి ఇలా జరగటం, మన సేఫ్ ప్రెమిసెస్లో ఇలా జరగటం ఎవరూ కూడా ఊహించని విధం. మేమందరం కూడా ఇలాగే మేము మా గ్రాడ్యుయేషన్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద కళాశాలలోనే చేసి వచ్చాము. కానీ ఎంతో సేఫ్గా అనిపించేది. కానీ ఇలాంటివి జరుగుతాయని వింటుంటే ఇప్పుడు చాలా భయంగా ఉంది, ఆందోళనకరంగా అనిపిస్తోంది. సో దీనికి వెంటనే తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ, గవర్నమెంట్ కోరుకుంటూ చేస్తాం. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున మేము వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాము అండ్ డిమాండ్ చేస్తున్నాము. సో దీనికి అనుగుణంగా మా అందరి నేషనల్ ప్రొటెస్ట్ కింద IMA తరఫున 24 గంటల పాటు రేపు ఉదయం 6 గంటల నుంచి
ఆదివారం ఉదయం 6 గంటల దాకా మా వైద్య సేవల్ని బంద్ చేస్తున్నామని తెలియజేస్తున్నాం.